వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. దళపతిగా ఆయన కన్నడ రాజకీయాలకు వెలుగు వెలిగి దేశ ప్రధానిగా సేవలందించిన మహానేత, దేశంలో ఎంతో కీర్తి గడించిన దేవగౌడ కుటుంబంలో మూడో తరం రాజకీయ నేతల తీరు ఆయన కుటుంబానికి కళంకం తెస్తుంది. పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ప్రజ్వల్ రేవన్న పని మనిషిపై లైంగిక దాడి కేసులో కటకటాల పాలవడం గౌడ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన కర్ణాటకతో పాటు దేశ రాజకీయాలను శాసించిన కుటుంబానికి మాయని మచ్చలా మిగులుతోంది. ప్రజ్వల్తో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఇలాంటి కేసులు ఇరుక్కోవడం పెద్ద ఆయనకు మనోవేదన గురి చేస్తుందట. జేడీఎస్లో భారీ కుదుపు, దేవగౌడ కుటుంబంలో కలకలం. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు, జీవిత చరమాంకంలో పెద్దాయనకు వేదన. హద్రనహళ్లి దొడ్డెగౌడ దేవగౌడ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవగౌడ లోక్సభ, రాజ్యసభల్లో సుదీర్ఘకాలంగా సభ్యునిగా కొనసాగుతున్నారు. 1994 నుంచి 1996 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి అనంతరం జూన్ 1996 నుంచి ఏప్రిల్ 1997 వరకు దేశ ప్రధానిగా సేవలందించారు. అనంతరం లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. దేవగౌడ ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తనయుడు కుమారస్వామి 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దేవగౌడ మరో కుమారుడు రేవన్న హోలే నరసీపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతకుముందు కుమారస్వామి, ధరంసింగ్ ప్రభుత్వాల్లో రేవన్న మంత్రిగా పనిచేశారు. అంతటి రాజకీయ నేపథ్యం ఉన్న గౌడ కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం రాజకీయ నేత రేవన్న కుమారుడు ప్రజ్వల్ 2019లో హాసన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజ్వల్ రేవన్న రెండోసారి జేడీఎస్ పార్టీ నుంచి హాసన్ ఎంపీ స్థానం కోసం పోటీ చేశారు. ఏప్రిల్ నెలలో పోలింగ్కు 2 రోజుల ముందు అప్పటికీ ఎంపీగా కొనసాగుతుండగానే పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న వీడియోలు, అశ్లీల ఫోటోలు ఉన్న పెన్ డ్రైవ్లు హాసన్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అందులో 47 ఏళ్ల పని మనిషికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రజ్వల్ స్వయంగా చిత్రీకరించుకున్నారనే అశ్లీల వీడియోలు బయటికి రావడం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో దేశవ్యాప్తంగా అప్పట్లో అవి సంచలనం రేపాయి. ఈ విషయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న ప్రజ్వల్ కుటుంబ సభ్యులు బాధితురాల్ని కిడ్నాప్ చేశారని ఆమె కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. ప్రజ్వల్ తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే రేవన్న, వారి సమీప బంధువు సతీష్ బాబన్నలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్కు సంబంధించిన అశ్లీల వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. పోలింగ్ రోజు రాత్రి ప్రజ్వల్ యూరోప్ దేశాల వైపు వెళ్లిపోయాడు. అనంతరం 2024 ఏప్రిల్ 27న ఈ విషయంపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సిట్ కిడ్నాప్కు గురైన బాధితురాల్ని రక్షించారు. తీవ్రమైన అత్యాచార ఆరోపణలు రావడంతో జేడీఎస్ నుంచి ప్రజ్వల్ని పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి సస్పెండ్ చేశారు. అనంతరం మే 4న ప్రజ్వల్ తండ్రి రేవన్నను అరెస్ట్ చేశారు. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీస్ జారీ కావడం, హెచ్డీ దేవగౌడ కుటుంబం నుంచి బహిష్కరిస్తామన్న తీవ్ర హెచ్చరికలతో విదేశాల నుంచి మే 31న ప్రజ్వల్ బెంగళూరుకు చేరుకున్నారు. ఆయన్ని సిట్ అధికారులు ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రజాప్రతినిధుల కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించిన మేరకు 2025 మే 2న విచారణ ప్రారంభమైంది. మే 18న విచారణ పూర్తయింది. చివరికి ఆగస్టు 1న అత్యాచారం కేసులో ప్రజ్వల్ని దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. మరుసటి రోజు శిక్ష ఖరారు చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని ఎంపీగా పనిచేసిన ప్రజ్వల్ రాజకీయాల్లోనూ వేగంగా ఎదిగారు. పార్టీకి మంచి పట్టున్న దేవగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్న హాసన్ లోక్సభ నుంచి 2019లో పోటీ చేశారు. 2024లోనూ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎన్నికల సమయంలోనే లైంగిక ఆరోపణలు రావటం, కేసులో అరెస్ట్ అయి శిక్ష పట్టడం దేవగౌడ కుటుంబానికి, పార్టీకి ఇబ్బందిగా మారింది. కోర్టు ప్రజ్వల్కి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు వివిధ సెక్షన్ల కింద 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఆయనపై అత్యాచారానికి సంబంధించి గతేడాది 4 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఓ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
బాధితురాలి కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి రేవన్న అరెస్ట్ అయ్యి అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. తల్లి భవనానికి నోటీసులు జారీ చేయగా ముందస్తు బెయిల్ పొందారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రేవన్న మరో కొడుకు సూరజ్ ఇటీవల అసహజ లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతనిపై కోర్టులో కేసు కొనసాగుతోంది. ఈ ఘటనలు జేడీఎస్ అగ్రనేత దేవెగౌడకు మింగుడు పడని అంశం. అత్యాచారం కేసులో ప్రజ్వల్ కి శిక్ష పడటం, రేవన్న కుటుంబం మొత్తం పలు ఆరోపణలపై కేసులు ఎదుర్కోవటం వంటి పరిణామాలు జీవిత చరమాంకంలో పెద్దాయనకు మనోవేదనను మిగిలిస్తున్నాయట. ఇప్పటికే కుమారస్వామి ఈ విషయాలతో తమకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రేవన్న కుటుంబ వ్యవహారాలు పెద్దాయనకు, పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దేవెగౌడ కుటుంబ సభ్యులపై నమోదైన కేసుల్లో మున్ముందు ఎలాంటి తీర్పులు వెల్లడవుతాయో, నిందితులకు ఏ రకమైన శిక్షలు అమలవుతాయో చూడాలి.